హాయ్ హలో హౌ ఆర్ యూ ముసలిపింటి ముసలిపింటి ఛానల్ ఎగిరిపోయే ఆ? ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి ఆ? చెప్పు అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అడ్డదిడ్డంగా మాటలు అంటూ ఉంటే చాలా ఎందుకు ఉంటుంది ఇన్నా ఇప్పటిదాకా ఉండటమే చాలా గొప్ప విషయం. ఇప్పటిదాకా నీ ఛానల్ ఉంచాడంటే అది చాలా గొప్ప విషయం. ఎప్పుడో పోవాల్సింది, ఇప్పుడు పోయింది. మేబీ మళ్ళీ వస్తుందో తెలియదు మరి. ఉం? మరి నువ్వు మాట్లాడే విధానం అలా ఉంటుంది. నువ్వు మాట్లాడేదంతా ఎంత భయంకరంగా ఉంటుంది. వామ్మో వామ్మో ఆ మాటలేంటి, నువ్వేంటి, నీ మాటలేంటి, ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడతావంటే ఆ, అంత ఘోరంగా మాట్లాడితే ఉంటుందా నీ ఛానల్లో? ఎగిరిపోద్ది. ఎందుకు ఉంటుంది? అస్సలు ఉండదు. ఉం? చెప్పు. 4 సంవత్సరాల నుంచి ఏదో మాటలు మాట్లాడతా, అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడతా, ఎంత భయంకరమైన మాటలు అంటా, చెత్త చెత్త మాటలు, ఘోరాతి ఘోరంగా అయిన మాటలు అంటా డబ్బులు సంపాదించావు. ఇప్పటి వరకు డబ్బులు సంపాదించి ఇక్కడి నుంచి ఏంటంటే రావట్లేదు, మోనిటేషన్ ఆగిపోయింది, డబ్బులు రావట్లేదు, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలంటే నాకు డబ్బులు వేయండి, తలకు 100 వేయండి అని అడుక్కున్నావు. మరి నిజంగా మోనిటేషన్ ఆగిపోయిందా? ఆ వచ్చే డబ్బులు సరిపోవట్లేదు, ఇంకా డబ్బుల కోసం అలాంటి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావా? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మోనిటేషన్ అయ్యాక ఎందుకు ఆగిపోతుంది? ఉం? ఆగిపోద్ది అలాగా? నిజంగా నాకు తెలియదు ఆ విషయం. ఆగిపోతున్న విషయం నాకు తెలియదు. నాకు దాని గురించి అంతకు తెలియదు. మోనిటేషన్ అయినది ఎందుకు ఆగిపోద్ది? ఉం? ఎందుకు ఆగిపోద్ది? అబద్ధం చెప్తున్నావా? లేకపోతే నిజంగా ఆగిపోయిందా? 4 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద పడి ఏడుస్తా, వాళ్ళు తిడతా, వాళ్ళ నాన్న మాటలు మాట్లాడతా, అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడతా, డబ్బులు ఇప్పుడాక సంపాదించు. ఆ? ఎన్నాళ్ళు సంపాదిస్తావు అలాగా? వాళ్ళని తిడతా ఎన్నాళ్ళు సంపాదిస్తావు? వాళ్ళని తిడుతున్నావు లిటరల్గా. ఎంత ఘోరాతి ఘోరంగా తిడుతున్నావు. వాళ్ళు ఏ వండుకున్నా ఆ వంట ఏంటి, ఆ పెంట ఏంటి, ఆ మసాలాలు ఏంటి, అదేంటి ఇదేంటి అని ఎంత ఘోరాతి ఘోరంగా తిట్టావు బాబోయ్. ఆ మాటలేంటి బాబోయ్. ఇంత ఘోరంగా తిడతా సంపాదించు. ఇప్పటి వరకు అలా సంపాదించు. ఇప్పుడు ఏమైంది మరి? ఏదో ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది? అలా వచ్చి ఎన్నాళ్ళు ఉంటుంది? ఎగిరిపోయింది. మరి ఎవరు ఏమైనా కుట్టారో, రిపోర్ట్స్ కుట్టారో ఏమంత ఎగిరిపోయింది. మరి మళ్ళీ వస్తారో రాదో తెలియదు. నేనైతే రాకూడదని కోరుకుంటున్నాను. వామ్మో నీలాంటోళ్ళు ఉండకూడదు. నీలాంటోళ్ళు అసలు ఉండకూడదు. ఎందుకంటే ఎంత ఘోరంగా మాట్లాడతావో, అట్లా మాటలేంటి, అట్లా లాంగ్వేజ్ ఏంటి, నీ తీరేంటి, ఎలా మాట్లాడేస్తావు అలాగ మాటలు? చాలా సింపుల్గా మాట్లాడేస్తావు. చాలా నార్మల్ క్యాజువల్గా మాట్లాడేస్తావు అలాంటి మాటలన్నీ. అది నువ్వు లైవ్ పెడితే నీకు వచ్చేవాళ్ళు వింటారు. అవి విని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. లిటరల్‌గా వాళ్ళు ఆ మాటలని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకమ్మా అలాంటి మాటలు మాట్లాడొద్దు, వినడానికి చిరాకుగా ఉంది అని ఒక్కళ్ళు అనరు. అమ్మా ఇంకా అమ్మా ఇంకా, 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 ఇంకా మాట్లాడు అని నేను రెచ్చగొడుతున్నారు. వాళ్ళు అట్లాంటి మాటలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఆడవాళ్ళేనా? ఆడవాళ్ళేనా? ఆ! అలాంటి మాటలు ఎంజాయ్ చేస్తారా? చిచ్చి వద్దమ్మా వెళ్ళలేకపోతున్నాం, చిరాకేస్తుంది, వద్దు అలాంటి మాటలు మాట్లాడుకొని ఒక్కళ్ళంటే ఒక్కలైనా అంటారా? ఒక్కలైనా అంటారా? అది ఎవరితో హనీ అంట. హసీనా, హనీ. వాళ్ళొచ్చి ఎంత వాళ్ళు నువ్వే ఘోరం అంటే నీకన్నా ఘోరంగా మాట్లాడతారు. ఉం? మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఏం నేర్పించారు? ఏం నేర్పించారు? నీకు మీ అమ్మ వాళ్ళు ఏం నేర్పించారు? సంస్కారం నేర్పించారా? నువ్వు అంటావు ఆ పీపీ వాళ్ళ అమ్మని అంటావు. వాళ్ళ అమ్మ ఏం నేర్పించింది, ఎలా పెంచింది, వాళ్ళ అమ్మ అలాంటిదే కావచ్చు అందుకే ఇలా ఉంటుంది అంటావు. మరి నువ్వు ఘోరాతి ఘోరంగా మాట్లాడుతావు. మీ అమ్మ కూడా అలాంటిదేనా? మీ నాన్న కూడా అలాంటినా? అందుకే నువ్వు అలా ఉంటావా? అందుకే నువ్వు అలా మాట్లాడతావా? వేరే వాళ్ళ అమ్మ నాన్న అనే ముందు నీకంటూ ఒక అమ్మ నాన్న ఉండేవారు గుర్తుంచుకో. ఉం?
అలా వేరే వాళ్ళ అమ్మా నాన్న అంటే అది కూడా నీ అమ్మా నాన్నకి వర్తిస్తుంది. నీ అమ్మా నాన్న ఇదవుతారు. అంటే ఉన్నారో లేదో తెలియదు నాకు. ఉం? నువ్వు అందుకే నీ గతి ఇలా అయింది. నువ్వు మాట్లాడి నాకు తెలిసి నువ్వు మాట్లాడి నీ గొంతు పోయి ఉంటుంది. నీ ఛానల్ పోయింది, నీ గొంతు పోయింది, నీ ఆరోగ్యం పోయింది, బీపీ ఏమో పెరిగిపోయింది, ఎక్కడికో ఉంది నీ బీపీ. ఎందుకుండదు? ఎందుకుండదు? చేసిన పాపాలు అలాంటియా? మామూలు పాపాలు కాదు. ఖచ్చితంగా అనుభవిస్తావు. నువ్వు అంటావు కదా, ఖచ్చితంగా, ఖచ్చితంగా జరుగు తీరుతుంది అంటావు కదా, నేను అంట. ఖచ్చితంగా, ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఇంకా అనుభవిస్తావు. ఇంకా ఘోరంగా అనుభవిస్తావు. నువ్వు చేసిన పాపాలు మామూలు మామూలు పాపాలా? భయంకరమైన పాపాలు చేసావు నువ్వు. ఇంత భయంకరమైన మాటలు మాట్లాడావు. వామ్మో! ఆ మాటలు, ఆ లాంగ్వేజ్, ఆ తీరు వామ్మో! వామ్మో! మాట్లాడితే నేను శ్రావణమాసంలో పుట్టాను. శుక్రవారం రోజు పుట్టాను. అమ్మవారు నా 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 ఎంటే ఉంటది. నేనేమంటే అది జరుగుతది. వాళ్ళు పోవాలంటే వాళ్ళు పోతారు. వాళ్ళు నాశనం అయిపోవాలంటే వాళ్ళు నాశనం అయిపోతారు. నేను ఏమంటే అది జరుగుతది అంటున్నావు. నిజంగా నువ్వు మంచిదానివే అయితే, నువ్వు పర్ఫెక్ట్ అయిన దానివైతే వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు పోవాలి, వీళ్ళు మట్టుకొట్టు పోవాలి అలాంటి మాటలు మాట్లాడతారా? అలాంటి మాటలు మాట్లాడతారా? మాట్లాడరు. నువ్వు మంచిదానివైతే అలాంటి మాటలు అస్సలు మాట్లాడవు. అలాంటి మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు ఎలాంటి దానివో నువ్వే ఆలోచించుకో. ఎంత నికృష్టమైన దానివో నువ్వే ఆలోచించుకో. నువ్వేమంటావు? వాళ్ళు పోవాలి, వీళ్ళు పోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు పిండా ఇదైపోవాలి, వాళ్ళ పిల్లలు పోవాలి, వీళ్ళ పిల్లలు పోవాలి, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, ఇన్ని రోజులు దినం చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడుతాను. మరి చేసిన పాపాలు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి చేసిన పాపాలు? అనుభవించాలి కదా! అనుభవించకుండా ఎలా పోతావు? పోవు, ఇంకా అనుభవిస్తావు. ముసలి పింటి నువ్వు అంతకు మించి ఇంకా అనుభవిస్తావు. ఎంత ఘోరంగా మాట్లాడావు ముసలి పిండి నువ్వు. ఎంత ఘోరంగా మాట్లాడావు. ఆ ఆ ఆ ఇంటి చరిత్ర సాక్షిని పట్టుకుని ఎన్నేసి మాటలు అన్నావు. ఎవరితో బంగ్లాదేశ్తో ఉంటుంది. ఆ ఇంటి కూతురు కూడా వాళ్ళతోనే ఉంటున్నారు. ముగ్గురు కలిసి ఒకరితోనే ఉంటున్నారు. ఇలాంటి మాటలా నువ్వు మాట్లాడేది? ఇలాంటిగా నువ్వు ఆగేది? మీ ఇళ్ళల్లో తల్లి కూతుళ్ళు ఒకరితోనే ఉంటారా? ఆ? మీ ఇళ్ళలో అలాగే ఉంటారా? మీ ఇళ్ళల్లో తల్లి కూతురు ఒకరితోనే ఉంటారా? ఒకరితోనే అన్ని పనులు కానిస్తారా? మరి మరి ఎందుకు వేరే వాళ్ళు ఎలా అంటావు నువ్వు? తల్లి కూతురు అందరూ ఒకరితోనే ఉంటారు, ఒకరితోనే అన్ని అన్ని చేస్తారు అని ఎలా అంటావు వేరే వాళ్ళని? ఆ? ఉం? ఎలా అంటావు? అంటే మీ ఇళ్ళలో అలా ఉంటారేమో, నీకు అందుకే అందరూ అలా ఉంటారు అనుకుంటున్నావా? మీ ఇళ్ళలో అందరూ అలా ఉంటారని వేరే వాళ్ళు కూడా అలాగే ఉంటారు అనుకుంటున్నావా? అంతే మరి దాని అర్థం అది. అలాంటి మాటలు ఎవరూ అనరు. తల్లి కూతుర్లు ఒకరితోనే ఉంటారు, ఒకరితోనే పనులు కానిస్తానని అన్నం తినేవాడు ఎవ్వరు అలాంటి మాటలు వాగరు. నువ్వు వాగుతున్నావంటే నువ్వు ఎందుకు వాగుతున్నావు? నువ్వు పెంట తింటున్నావు. పైన నోట్లోంచి పైన అన్నం వెళ్తుంది, కింద నుంచి పెంట వస్తుంది. ఆ పెంట తింటున్నావు కాబట్టి అలాంటి పెంట మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కింద నుంచి వచ్చి పెంట నువ్వు తింటావు. ఎప్పుడు అదే పెంట తింటావు నువ్వు. అందుకే పెంట మాటలే మాట్లాడతావు. నువ్వు మంచి మాట అస్సలు మాట్లాడు. ఎందుకంటే నువ్వు అన్నం తిన్నావు కాబట్టి. అన్నం తిన్న వాళ్ళు ఎవ్వరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి వాళ్ళు ఎవ్వరు ఇంత మాట్లాడతారేమో, ఇంత నీచంగా ఘోరంగా అస్సలు మాట్లాడరు. అంత ఘోరంగా భయంకరంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు పెంటే తింటున్నారు. పెంట తిన్న వాళ్ళు అలా మాట్లాడతారు. నా అర్థం ఏంటి? నువ్వు తినేది పెంట. ముసలి పెంట నువ్వు తినేది పెంట. అందుకే పెంట మాటలు మాట్లాడుతూ ఉంటావు. చెత్త మాటలు మాట్లాడుతూ ఉంటావు. వరస్ట్ మాటలు మాట్లాడుతూ ఉంటావు. ముసలి పెంటి నువ్వు వరస్ట్ మాటలు మాట్లాడుతావు. ఎందుకంటే నువ్వు పెంట కాబట్టి. ఆ? నీ కొడుకు అనేవాడు చెప్పుకుంటావు. నా కొడుకు అంటా ఉంటావు. ఆడు కొడుకేవో ఏంటో నాకు అర్థం కాదు. కొడుకు కానీ కొడుకు. మరి వాడేంటో వాడిని బుద్ధి చెప్పడా? అమ్మ ఇలా ఉండకూడదు, బయట ఇలా ఎవరు ఉండట్లేదు, ఇంత ఘోరంగా ఉండకూడదు,
ఇంత ఘోరంగా మాట్లాడకూడదు. చాలా చిరాకుగా ఉంటది. అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని నీకు చెప్పడా? నీకు చెప్పడా? నీ కొడుకనేవాడు నీకు చెప్పడా? నీ కొడుకు గాని కొడుకు నువ్వంటే భయమా? లేతే అయన్నీ నాకెందుకు? నాకు డబ్బులొస్తున్నాయి. ఈయన వల్ల నాకు నిన్ను అమ్మా నువ్వు అమ్మ అనే ఫీలింగ్ అతనికి ఉండదు. ఎందుకంటే నీ సొంత కొడుకు కాదు కాబట్టి. నీ సొంత కొడుకైతే ఇలాంటి వాగుడు వాగుతా ఉంటే ఊరుకోడు. మ కొట్టైనా, తిట్టైనా, అరిచినా మంచి దారిలో పెడతాడు. నీ సొంత కొడుకు కాదు కాబట్టి నువ్వు ఎలా ఉన్నా, ఎలా వాగినా, ఎంత చెత్తగున్నా వదిలేసాడు. సొంత అన్నవాళ్ళు అంత మరీ తెగించేస్తే మొదలు దారిలో పెడతారు. కొట్టైన దారిలో పెడతారు. నీ సొంత కొడుకు కాదు కాబట్టి వదిలేసాడు. ఎలా ఉంటే నాకేంటి? నాకు డబ్బులు కావాలి. ఆమె వల్ల నాకు డబ్బులొస్తున్నాయి. అది చాలు నాకు. ఆమె ఎలా ఉంటే నాకేంటి? ఎలా ఎటుపోతే నాకేంటి? ఎలా వాగితే నాకేంటి అనుకున్నాడు. అది. మీ తల్లి కొడుకుల బంధం అలా ఉంటదనమాట. మీ తల్లి కొడుకుల బంధం డబ్బుతో లింక్ అయి ఉన్నది. డబ్బుతో కూడుకున్నది. నీ కొడుకుకి డబ్బు కావాలి. నీకు డబ్బు కావాలి. మీ ఇద్దరికి డబ్బులు కావాలి. మీ తల్లి కొడుకుల బంధం డబ్బుతో లింక్ అయి ఉంది. ఆ డబ్బుతో డబ్బు కోసమే మాట్లాడతారు. డబ్బు కోసమే బతుకుతారు. డబ్బు కోసమే తింటారు. డబ్బే లోకం మీకు. నీకు డబ్బే లోకం. డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఎంత ఘోరమైన పనులైనా చేస్తావు. ముసలి పిండి ఎంతకైనా దిగజారి ప్రవర్తిస్తావు నువ్వు. డబ్బు కోసం. నీకు డబ్బు ఉంటే చాలు. ఏం అవసరం లేదు. ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తావు. ఎంత ఎవరు నీకు ఎటువంటి బేరాలు ఇచ్చినా ఒప్పుకుంటావు. ఎటువంటి ఇవన్నీ దాన్ని సుపారీ అది అంటారు. అలా ఇచ్చేసి అది చేయమన్నా చేస్తాను. ఏమైనా చేస్తాను డబ్బు కోసం. డబ్బు కోసం ఏదైనా చేస్తాను నువ్వు. డబ్బు కోసం రోడ్డు మీదకి వెళ్ళి పెంట మొత్తం తినమన్నా తింటాను. ఎందుకు నీకు డబ్బు కావాలి. రోడ్డు మీద ఉన్న పెంట అంతా తినేసి డబ్బు ఇస్తా అంటే తినేస్తావు నువ్వు. అది నువ్వు. అది నీ క్యారెక్టర్. ముసలి పింటి అర్థమవుతుందా? నువ్వు ఎంత ఘోరాతి ఘోరమైన మనిషివో, ఎంత నీచాతి నీచమైన మనిషివో నువ్వు. ఉం? పోయింది. నువ్వు అలాంటి దాన్ని కాబట్టి నీ ఛానల్ పోయింది. ఎన్నాళ్ళు ఉంటుంది ఛానల్? ఎందుకుంటుంది? నీ ఛానల్ నువ్వు చెప్పే నీ ఛానల్ వల్ల ఎవరిని నేర్చుకోవాలట? నువ్వు నేను మంచి చెప్తాను, మంచి బుద్ధులు చెప్తాను. నన్ను అందరూ అమ్మ అమ్మ అని నన్ను పడి చేస్తారు ఒక్కొక్కళ్ళు అని అంటే నేను లేకపోతే వాళ్ళకు ఊసిపోదంట. నా నా వీడియో చూసుకుంటా పనులు చేసుకుంటారట. నా వీడియో చూసుకుంటా నిద్రపోతారంట. ఇవా ఎందుకు? అవి సోది మాటలు, సొల్లు మాటలు. నువ్వు చెప్పే మాటలు తప్ప ఎవ్వరు ఆ మాటలు చెప్పరు. చెప్తే నీ దండుపాలెం బ్యాచ్ ఉంటుంది కదా! నీ దండుపాలెం బ్యాచ్ వాళ్ళంటారు. అంతే తప్ప ఎవ్వరు అనరు. నువ్వు సూపరు, నువ్వు కేక, నువ్వు ఏదైనా కేక, నువ్వు కేకగా మాట్లాడుతున్నావు, సూపర్‌గా మాట్లాడుతున్నావు అని నిన్నెవ్వరు ఇచ్చేయరు. నిన్నెవ్వరు దేకరు. నీ పక్కన నించోడానికి కూడా నామోషీగా ఫీల్ అవుతారు అందరూ. నీ పక్కన నించోడానికి. అమ్మో! ఆ పక్కన నించుంటే మనం కూడా అలాంటిదే అనుకుంటారేమో అని భయపడతారు జనాలు. నీ పక్కన నించోడానికి కూడా చిరాకుగా ఉంటుంది జనాలకి. నువ్వు అక్కడ ఉంటే అంత దూరంగా ఇంకొకరు ఉంటారు. అంతే తప్ప నీ పక్కన దేక్కుంటే నీ పక్కన ఎవ్వరు కూర్చోరు. నువ్వు ఒంటరివి. ఒంటరి. ఇలాగే ఉంటే ఒంటరివి అయిపోతావు. లేకపోతే ఎందుకు పని చేయకుండా పోతావు. పూజకి పనికిరాని పుష్పం అంటారే అలా అది నువ్వు. అలా అయిపోతావు. అటు ఏంటి ఎవరికి ఏమి ఉపయోగం ఉండదు. పూజకి పని చేయదు అన్నట్టుగా నువ్వు పూజ చేయడానికి నువ్వు పని చేయవు. దేనికి పని చేయవు. దేనికి పని చేయని ఒక మనిషివి. ఒక మనిషివి నువ్వు. ఒక వస్తువు కింద లెక్క నువ్వు. దేనికి పని చేయని మనిషివి. ఎందుకంటే నీకు అసలు దేనికి అన్నిటికి అనర్హ అది ఉంటుంది కదా! అనర్హరాలు ఏదో అంటారు కదా! అది. దే ఎందుకు పని చేయని దానివి నువ్వు. దేనికి పని చేయని దానివి నువ్వు. అది నువ్వు. హ్మ్. చెప్పు ఏమంటావు? హ్మ్. ఏమంటావు? ఇప్పుడు వాగు. ఏం వాగుతావు? ఇప్పుడు ఎలా వాగుతావో చూస్తాను. లైవ్‌లు పెట్టడానికేమో ఛానల్ లేదు. ఇప్పుడు కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నా లైవ్ పెట్టడానికి అవ్వదు. పాపం మరి ఏం చేస్తావు ముసలి పిండి? ఏం చేయబోతున్నావు? లైవ్ పెట్టడానికి ఛానల్ లేదు. కొత్త ఛానల్ పెట్టుకుని లైవ్ పెట్టడానికి ఛాన్స్ లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేయబోతున్నావు? ఆ! ఎవరిని ఆడుకుంటున్నావు? నాకు ఇలా నా పరిస్థితి ఇలా ఉంది. నేను ఎలాగైనా దాంట్లోకెళ్ళాలి, మాట్లాడాలి. ఏం చేయాలి? ఎవరిని అడుక్కుంటున్నావు? నీ పని అడుక్కోవటమే కదా! నీ పని అడుక్కోవటమే కదా! ఆ! అవునా కాదా?
నీకు నీకు అందరిని డబ్బులు అడుక్కున్నావు. 100 ఇమ్మని 100 అందరిని అడుక్కున్నావు. నీకు చాలామంది డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి నాకెవరు డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళు కాదు. నా నా నాకు నాకు వాళ్ళెవ్వరు అవసరం లేదు. డబ్బులు ఇవ్వమంటే ఎవర్రా? ఎందుకు ఇవ్వరు వాళ్ళు? అని తిట్టిపోసావు. నువ్వు డబ్బులు ఇవ్వనందుకు నువ్వు వాళ్ళందరిని తిట్టిపోసావు. భయంకరంగా తిట్టావు. డబ్బులు ఇవ్వమంటే ఎవరా అంటే వాళ్ళందరిని నువ్వు భయంకరంగా తిట్టావు. ఆ! అంటే డబ్బులిస్తే నీకు నీకు వాళ్ళు కావాలి. డబ్బులు ఇవ్వకపోతే నీకు సబ్స్క్రైబర్ నీకు అవసరం లేదు. హ్మ్. అంటే నీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళు కావాలి. లైక్ కొట్టడానికి వాళ్ళు కావాలి. డబ్బులు ఇవ్వకపోతేనేమో తిట్టిపోస్తావు. మరి అదే వాళ్ళని డబ్బులు ఇవ్వకపోతే తిట్టిపోస్తావు. మళ్ళీ వాళ్ళని కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ కొట్టాలి. ఇచ్చి అదే నువ్వు అందుకంటే డబ్బు మనిషివి. కేవలం డబ్బు. నీకు డబ్బు పిచ్చి. డబ్బు ఉంటే చాలు. నీకేం అవసరం లేదు. డబ్బు క్యాపిటల్ ఉండదు, పాడు ఉండదు నీకు. హ్మ్. అది క్యాపిటలే ఉండదు నీకు అసల. వామ్మో! ఆ వంటల గురించి మాట్లాడుతూ ఆ వంట ఏంటి? ఆ పెంట ఏంటి అంటావు. ఆ వంటలు ఎలా ఉన్నా నాకైతే ఏమి అనిపించదు. మరి వంటలు బాగానే ఉంటాయి. బాగానే చేస్తది. చూడడానికి బాగానే ఉంటాయి. చూడడానికి టేస్టీగా ఉన్నట్టే అనిపిస్తది. ఆ! నీకు నచ్చకపోతే నువ్వు వండుకోవడం మానేయాలి గానీ, చుట్టుపక్కల లాక్కొచ్చి అక్కడ కూర్చోబెట్టి చూసి ఉండు నీకెవరైనా చెప్పారా ముసలిపేంటి? చూడలేకపోతున్నావు అంటే, చూడలేకపోతున్నావు చూడడం మానేసేయి. ఆ! చూడలేకపోతున్నావు అంటే చూడడం మానేసేయి. చూడలేకపోతున్నావు. ఆ వంటలేంటి? ఆ పెంటలేంటి? ఆ బట్టలేంటి? ఆ తిరుగుడేంటి? అది ఇష్టం వచ్చినట్టు అంటా ఉన్నావు. హ్మ్. ఎన్నాళ్ళు ఇలా చేద్దాం అనుకున్నావు? ఇంకెన్నాళ్ళు చేయడానికి అయిపోయింది ఇంక. చేయడానికి ఏముంది ఇంకా. ఛానెల్ ఎగిరిపోయాయి. లైవ్ చేయడానికి ఛాన్స్ లేదు. కొత్త ఛానెల్ క్రియేట్ చేస్తున్నా లైవ్ ఇవ్వడానికి ఉండదు. మరి ఏం చేస్తావు ముసలిపింటి? ఏం చేస్తావు? హ్మ్. ఏమి చేయలేవు. ఏమి చేయలేవు. మళ్ళీ అక్కడికే వెళ్ళి ఆ! ఏదో వీళ్ళు బతుకునడుకుని ఆ వీడియో చూసుకుంటా, వాళ్ళ పడి ఏడుస్తా, వాళ్ళంటా డబ్బు సంపాదిస్తున్నావు. అది చేస్తావు. కొన్నాళ్ళు కామ్‌గా ఉంటావు. మళ్ళీ అదే ఇదిలో ఎళ్తా ఉంటావు. ఆ! వాళ్ళని తిడతా, వీళ్ళని తిడతా, ఇటు మాటలు మాట్లాడతా, డబ్బులు సంపాదిస్తా ఉంటావు. అలా వచ్చే డబ్బు డబ్బేనా? అది పనిచేసే డబ్బేనా? ఎందుకు పని చేయని డబ్బది. ఎందుకు పని చేయని డబ్బు. నువ్వు నీ ఆశలు. ఎంత ఘోరమైన వేషాలు ఏసావు నువ్వు. ఆ! ఎంత ఘోరంగా మాట్లాడావు. హ్మ్. ముసలిపింటి. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. నీ నీ అంటా కదా మెండగాడు అంతే. ఆ మెండగాడు పక్కన పెట్టుకొని మాట్లాడు. అతను లాయర్ అంట కదా! మెండగాడు లాయర్ అంట కదా! అందుకే నీకు ఆ ధైర్యంతో రెచ్చిపోయి మాట్లాడతావంట. ఆ! అది చూసుకొని నువ్వు రెచ్చిపోయి మాట్లాడతావంట. ఆ! ఆ! ఏమి చేయలేరు. ఎవరిని ఏమి పీకలేడు. ముసలిపింటి ఎవరిని ఏమి పీకలేరు. పీకడానికి అక్కడ ఏమీ లేదు. అర్థమవుతుందా నీకు? హ్మ్. అర్థమవుతుందా? ఇంకా చూడు ఇంకా నీ పరిస్థితి ఎలా ఉంటది. ఇంకా ఘోరంగా ఉంటది ముసలిపింటి. ఇంకా ఘోరమైన పొజిషన్ ఇంకా అనుభవించాలి నువ్వు. ఇంకా చాలా ఉంది అనుభవించడానికి నువ్వు. ఇంకా చాలా అనుభవిస్తావు. ఒళ్ళంతా రోగాలొచ్చేసినాయి. ఆ! ఆ రోగాలేం తగ్గవు. నాకు తెలిసి గొంతు కూడా పోయి ఉంటది. గొంతు కూడా పనికి రాకుండా అయిపోయి ఉంటది. హ్మ్. ఎందుకు ఆ గొంతు ఎందుకు పనిచేస్తది మరి? ఆ గొంతులోంచి వచ్చే మాటలు అసలు మంచి మాటలుంటాయా? అన్ని చెత్త మాటలే గదా! అలాంటి చెత్త మాటలు మాట్లాడావా? నీకు గొంతు ఎందుకు పనిచేస్తది? గొంతు పోయి ఉంటది. గొంతు పూడుకుపోయి ఉంటది. ముసలిపింటి నీ గొంతు పూడుకుపోయి ఉంటది. హుహు. మరి ఏం చేస్తావు ముసలిపింటి ఇప్పుడు? ఆరోగ్యం పోయే, గొంతు పోయే, లైవ్ పోయే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు ముసలిపింటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? పాపం ఏమీ లేదు చేయడానికి. ఏమీ లేదు. అంతే నీకు అలాగే ఉండాలి. నీలాంటోళ్ళకి అలాగే ఉండాలి. అలా ఆ ఇబ్బందే రావాలి. అలా అలాంటి ఇబ్బందొస్తేనే నువ్వు ఇదవ్వవు. అయినా నీకు ఎన్ని ఇబ్బందొచ్చినా నువ్వేం మారవు నువ్వు. నువ్వు ఇంక తెగించేసావు ఇంక. తెగించేసి ముందుకెళ్ళాలని డిసైడ్ అయిపోయావు. ఎలా ఎళ్తావో నేను చూస్తాను. ఎలా పైకెళ్తావో నేనే చూస్తాను. నువ్వు ఇంకా డౌన్ అయిపోతావు. ఇంకా అంతకు మించి డౌన్ అయిపోతావు. అర్థమవుతుందా? నీకెవ్వరు సపోర్ట్ చేయరు. నీ పక్కన ఎవరు నించోడానికి ఇష్టపడరు. ఇంకా ఘోరాతి ఘోరం ఇంకా అనుభవించాల్సినవి చాలా ఉంది. ఖచ్చితంగా అనుభవిస్తావు. చూసుకో ఎలా అనిపిస్తావు? ఏం చేస్తావు? నువ్వు చూస్తావు, నేను చూస్తా.